ఎవ్రీవన్, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాలి ఎవరు వేయకూడదు అనేది ఈ వీడియోలో చూద్దామండి. అబౌవ్ 3 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేయాలండి. ఇప్పుడు శాలరీస్లో టీడీఎస్ ఆల్రెడీ డిడక్ట్ అయ్యింది, మాకు ఫామ్ 16 ఇచ్చారు, కానీ క్యాలిక్యులేషన్ చూస్తే మాకు రిఫండ్స్ ఏమీ రావట్లేదని చాలామంది వేయవసరం లేదు అనుకుంటున్నారు. మీకు రిఫండ్ వచ్చినా రాకపోయినా కానీ రిటర్న్స్ అయితే కంపల్సరీగా వేయాలండి. ఎందుకంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఉంది కాబట్టి మీకు టీడీఎస్ డిడక్ట్ చేశారు. మీరు డిడక్ట్ చేసిన టీడీఎస్ని మళ్ళీ రిఫండ్స్ రావాలి అంటే కనుక జెన్యున్గా మీకు ఎక్సెస్ కట్ అయితేనే వస్తుందండి, లేదంటే రాదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రాసెస్ అవుతుంది కాబట్టి కూడా ఫేక్ రిఫండ్స్ ఎవరు పెట్టుకోవద్దు. అలాగే అబోవ్ 3 lakhs ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలండి. లేదంటే ఫ్యూచర్లో మీకు చాలా ఇంట్రెస్ట్ నోటీసులు ఇవన్నీ పెనాల్టీలతో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రెగ్యులర్గా వేసే వాళ్ళు కూడా సడన్గా ఆపకూడదు. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ రిటర్న్స్ ఫామ్ 16 బట్టి ఫైల్ చేసుకోండి. థ్యాంక్ యూ.